అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ సంధించే ఒక ప్రశ్నకు ఆయన సన్నిహితుడు, ఆయన రాజకీయ మిత్రుడు, ఒక రకంగా రాజకీయంగా వీళ్ళిద్దరూ ఒకే కుటుంబం, ఇద్దరూ కలిపి ఒకే చోట సోషల్ మీడియా నిర్వహిస్తారు. సో అటువంటి కేటీఆర్ గారే సమాధానం చెప్పారు. సో పట్టిసీమ ప్రాజెక్టు గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. పట్టిసీమ ప్రాజెక్టు మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. కానీ ఆ ప్రాజెక్టు 12 సంవత్సరాలుగా కూడా వేలాది మంది రైతులకు జీవనాధారంగా మారింది. సరే, మొత్తం ఈ వీడియోలో మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి అనుమానం ఏంటో చూద్దాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా మీకు మెదడుకి తడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2 చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఈ వ్యక్తి పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా మీకు మెదడుకి తడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ డౌట్కి మన కళ్ళెదురుగా కనిపించే సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కానీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళేమో సైబర్ సిటీ ఆ టవర్స్ని చూపిస్తారు. ఇదిగో చంద్రబాబు గారు మాకు ఇచ్చిన భవిష్యత్తు అని. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డెల్టాలో అండ్ గోదావరి డెల్టాలో ఉన్న రైతులేమో పట్టిసీమ ప్రాజెక్టును చూపిస్తారు. ఇదిగో చంద్రబాబు గారు మాకు ఇచ్చిన గిఫ్ట్ అని. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు రైతులకు, ఆంధ్రప్రదేశ్ రైతుల్లో కొంతమందికి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనేది కేటీఆర్ గారి మాటలోనే ఒకసారి చూద్దాం. చూడండి, కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఈరోజు. కరువు కాలంలోనూ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి కేటీఆర్ ప్రశంస. నిజమే, ఎల్నినో కరువు ప్రభావం, ఎక్కడ వర్షాలు లేవు, కానీ కృష్ణా డెల్టాకి నీళ్ళు వెళ్తున్నాయి. కృష్ణానదిలో నీళ్ళు లేవు, పైనుంచి వాటర్ రావట్లా. శ్రీశైలము, సాగరు ఎక్కడికి వాటర్ రావట్లా, కానీ కృష్ణానదిలోకి నీళ్ళు వెళ్తున్నాయి. కృష్ణా డెల్టాలో నీళ్ళు ఉన్నాయి. కారణం ఏంటి? పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇస్తున్నారు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు కృష్ణా డెల్టాలో కొంత భాగాన్ని ఆదుకుంటుంది. పూర్తిగా ఆదుకోవట్లేదు, కానీ కొంత భాగాన్ని ఆదుకుంటుంది. 3 రోజుల కింద పట్టిసీమ నుంచి నీళ్లు వదిలారు. నిన్న పవిత్ర సంఘం, ఏది పవిత్ర సంఘం మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో పవిత్ర సంఘం అని ఒక ప్రాంతం ఉంటుంది. వీరైతే అక్కడ వాళ్ళకి చాలామందికి తెలుసు. ఇక్కడే గోదావరి వాటర్ వచ్చి కృష్ణానదిలో కలిసే ప్లేస్ ఇదే. ఇదిగోండి, ఇక్కడ మొదలైన పట్టిసీమ లిఫ్ట్ ద్వారా ఇక్కడ మొదలైన నీళ్లు కుడి కాలువ ద్వారా పైనుంచి ఈ పవిత్ర సంఘం దగ్గర కలుస్తాయి. ఈ మీకు పట్టిసీమ అంటే మ్యాప్ చాలామందికి తెలిసే ఉంటుంది. చూడండి, ఇది గోదావరి నది. గోదావరి నదిలో ఈ పట్టిసీమ ప్రాజెక్టు, అక్కడ నుంచి రైట్ మెయిన్ కెనాలు. ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఒక లిఫ్ట్ కట్టారనమాట. లిఫ్ట్ కట్టి ఆ నీళ్ళని తీసుకొచ్చి రైట్ మెయిన్ కెనాల్లో కలుపుతారు. ఆ రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు అలా పోలవరం, గోపాలపురం, దెందులూరు, ఏలూరు, గన్నవరం ఈ నియోజకవర్గాల మీదుగా విజయవాడలో ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానదిలో కలుస్తాయన్నమాట. ఈ కృష్ణానదిలో కలిసిన నీళ్లు కృష్ణా డెల్టాలో, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకు కీలకమైన వనరుగా మారుతున్నాయి. ఈ పట్టిసీమ ప్రాజెక్టు ప్రయోజనం దాదాపుగా 442 టీఎంసీలు. ఈ పట్టిసీమ ప్రాజెక్టు విలువ 442 టీఎంసీలు. అంటే ఎంత పంట పండించవచ్చో ఇంకా చూసుకోండి. సింపుల్గా చెప్పుకోవాలంటే 10,000 కోట్లు ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఈ 12 ఏళ్లలో రైతులు సంపాదించిన సంపద విలువ. 2016లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారనుకుంటా. ఒకసారి దాన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో గోదావరి టు కృష్ణా రివర్ అనుసంధానం అనమాట. సో సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 2016లో ప్రారంభమైంది. అరౌండ్ 1300 కోట్లు దీని అంచనాలు. 24 పంపులు, లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పంపుల ద్వారా గోదావరి నీటిని రైట్ మెయిన్ కెనాల్లో పోలవరం కుడి కాలువలో వేసి ఆ కుడి కాలువని కృష్ణానదికి అనుసంధానించి కృష్ణానదిలో కలపడం అనమాట. సో డిజైన్ టు ట్రాన్స్ఫర్ అబౌట్ 80 టీఎంసీ ఆఫ్ గోదావరి వాటర్ పర్ ఇయర్. అబౌట్ 428 టీఎంసీ ఆఫ్ గోదావరి వాటర్ లిఫ్టెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు కృష్ణా బేసిన్ సిన్స్ 2016 యాజ్ పర్ అఫీషియల్ ఫిగర్స్ ఇన్ 2015. అంటే గత ఏడాది 2025 నాటి లెక్కల ప్రకారం 428 టీఎంసీలు. ఈ సంవత్సరం ఇప్పుడున్న లెక్కల ప్రకారం సుమారుగా 440 టీఎంసీలు అనమాట. సో ఇది ఎంత విలువైన నీరు. దీనికి కేవలం ఖర్చు పెట్టింది 1300 కోట్లే. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు, అసలు ఒప్పుకోలే. ఇది వేస్టు, ఇది చంద్రబాబు నాయుడు గారి జేబులో సంస్థలకు వెళ్ళిపోతాయి, చంద్రబాబు నాయుడు గారు బినామీలకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు,
సో దీనివల్ల నిరుపయోగము అని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో గోల పెట్టారు, అసెంబ్లీ బయట గోల పెట్టారు. వైసీపీ వాళ్ళు అసలు ఒప్పుకోలే లిఫ్ట్ ఇరిగేషన్ పట్టిసేమని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ చంద్రబాబు గారు మొండిగా దీన్ని పూర్తి చేశారు. ఈ విషయంలో మనం దేవినేని ఉమా గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. అప్పట్లో ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఈ పట్టిసీమ పనులను పరిశీలించి కాలువగొట్ల మీదే నిద్రపోయేవాళ్ళు. నేను కూడా అప్పట్లో ఈనాడులో ఉండేవాడిని, నాకు బాగా తెలుసు ఈ పట్టిసీమ ప్రాజెక్టులు ఎంత దగ్గరుండి చేయించారో. సో అలా ఈ ప్రాజెక్టు పూర్తయింది. అలా పూర్తవడం ద్వారా ఇప్పుడు రైతులు దాని ఫలాల్ని అందుకుంటున్నారు. అలా అందుకున్న ఫలితమే కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. సో వీలైతే మీరు కూడా ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి స్టడీ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజకీయం చేయడానికి అన్నీ వ్యతిరేకించడమే తప్ప రాష్ట్రానికి ఏది ఉపయోగము ఏది కాదు అనేది ఆయనకు తెలియదు. చంద్రబాబు గారు ఏది పట్టుకుంటే అది వద్దు అనడమే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అది రాష్ట్రానికి ఉపయోగమో కాదా అనేది ఆయన ఆలోచించరు. అవసరమైతే దాన్ని సామాజిక వర్గానికి అంటగట్టడమో లేదంటే ఏదో ఒక దురభిప్రాయానికి అంటగట్టడమో తప్ప అది రాష్ట్రానికి ఉపయోగమో కాదా, ఉంచాలా వద్దా అనేది ఆయన ఆలోచించరు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2023, 22 ఆ టైంలో కూడా పట్టిసీమ నీళ్ళు వదిలేరు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చారు. లేకపోతే అక్కడ రైతులు ఊరుకోలా. అసలు ప్రకాశం జిల్లాలో ఎక్కడో కరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గోదావరి నీళ్లు వెళ్ళడం అనేది ఒక రికార్డు. అక్కడ రైతులు కలలో కూడా అనుకోలేదు. సో అది చేసి చూపించింది చంద్రబాబు నాయుడు గారు. సో గోదావరిలో నది నుంచి ప్రతి సంవత్సరం కూడా వేలాది టీఎంసీల నీరు వేస్ట్ అవుతుంది. సంవత్సరానికి సుమారుగా 2500 టీఎంసీల నీళ్లు వృధాగా గోదావరి నుంచి సముద్రంలో కలిసిపోతుంది. అలా సముద్రంలో కలిసిపోతున్న నీటిని అట్లీస్ట్ ఒక 100 టీఎంసీలో 80 టీఎంసీలో మనం మళ్లించలేమా, కృష్ణానదిలోకి మళ్లించి కృష్ణానది నుంచి అక్కడ డెల్టాకు వాటర్కి ఇవ్వలేమా అనే ఆలోచన నుంచి వచ్చిందే పట్టిసీమ. సో దానికి ఆలోచన వచ్చింది, డిజైన్ చేయించారు, డబ్బులు ఎంత అవుతాయో లెక్కేశారు, ఓకే ప్రొసీడ్ అన్నారు. 1 ఇయర్లో పనులు పూర్తి చేశారు. కరెక్ట్గా 320 రోజుల్లో పనులు పూర్తి చేశారు. పూర్తి చేసి ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. 2016 ఖరీఫ్ నుంచి నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం నీళ్ళు ఇస్తూనే వచ్చారు. ఈవెన్ ఈ సంవత్సరం కూడా నీళ్ళు ఇవ్వడానికి మొన్నే పంపులు దగ్గర బటన్ నొక్కారు. ఇప్పుడు నీళ్ళు వెళ్తున్నాయి. మీరు ఎక్కడైనా పోలవరం కుడి కాలువలో ఉంటే చూడండి, గోపాలపురం నియోజకవర్గంలో కానీ, పోలవరం నియోజకవర్గం కానీ, దెందులూరు నియోజకవర్గం కానీ, లేదా గన్నవరం నియోజకవర్గం కానీ, ఎక్కడైనా పోలవరం కుడి కాలువ ఉంటుంది కదా మీకు, చూడండి అందులో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్లు గోదావరి నీళ్ళే. అవి నేరుగా వెళ్ళి పవిత్ర సంగమం దగ్గర కృష్ణానదిలో కలుస్తాయి. అక్కడ నుంచి కృష్ణా డెల్టా ద్వారా ప్రకాశం జిల్లా వరకు తీసుకువెళ్తారు. ఇది ముందు చూపు అంటే ఇది, దూరదృష్టి అంటే ఇదే, విజన్ అంటే ఇది. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా సరే చేసిన మంచిని చెప్పుకోవాలి. కేటీఆర్ గారికి టీడీపీ అంటే పడదు, చంద్రబాబు గారు అంటే పడదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తమిత్రుడిన. వీళ్ళిద్దరూ కలిపే సోషల్ మీడియాను ఒక ఆఫీసులో మెయింటైన్ చేస్తున్నారు హైదరాబాద్లో. అంత ప్రాణమిత్రులు వీళ్ళిద్దరూ. ఈ రెండు పార్టీల భావజాలం అంత దగ్గరగా కలిసింది. అటువంటి కేటీఆర్ గారే చెప్పారు పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇవ్వడం చాలా మంచి విషయం అని. సో మంచిని మంచి అని చెప్పుకోవాలండి, ఎంత రాజకీయంగా ఎంత విభేదాలు ఉన్నా సరే. సో అందుకే వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గోదావరి డెల్టాలో ఈ ఏదైతే కుడి కాలువ దగ్గర ఒకసారి వీలైతే పూజలు చేయండి. మంచిది. థ్యాంక్ యూ.